పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు లాంటి నానుళ్ళు ఉన్నాయి. మన బిడ్డలు మనకు అండగా నిలబడతారా లేదా అన్నటువంటి దాంట్లో కొన్ని ఇష్యూస్ నడుస్తుంటాయి. ఎవరు ఎలాగ ఉంటారు అన్నటువంటిది. ఇద్దరు కాపు నాయకులు, ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు. ముద్రగడ పద్మనాభం గారి మీదన ఆయన పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ సీఎంని కానివని అన్నాడు. అలాంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె మాత్రం ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా, ఆయనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది, నిరంతరం ట్రోల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ముద్రగడకి వ్యతిరేకంగా నిరంతరం ట్వీట్లు చేస్తోంది. తన తండ్రిని ద్వేషిస్తోంది, దూషిస్తోంది. మరొక వైపున సింపతి తీసుకొచ్చుకోవడానికి మన్న సరిగ్గా చూడట్లేదంటూ అన్న మీద ఆరోపణలు చేసి చివరికి ఆ అన్న సక్రమంగా చూస్తున్నాడంటూ ముద్రగడ గారు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఆయన శాంత మంచాన పడేశాడంటూ చెప్పుకొస్తే ఆయన ఇప్పుడు శుభ్రంగా పరామర్శలకి వీటికి కూడా వస్తున్నారు. కానీ ముద్రగడని తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం సాధారణంగా ప్రత్యర్థి కాబట్టి జనసేన చేసిందంటే ఒక అర్థం ఉంది. కానీ ఆ సొంత కూతురు, మరి వాళ్ళ భర్త అంటే ముద్రగడ గారి అల్లుడు జనసేన అనుకుంటా, అందుకని అనుకుంటా ఆ అమ్మాయి పెద్ద స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇక్కడ రివర్స్ ఏంటంటే అంబటి రాంబాబు గారు అమ్మాయి, ఆయన జైలుకు వెళ్ళినప్పటి నుంచి స్ట్రాంగ్గా నిలబడింది. పరామర్శలకు వచ్చినటువంటి నాయకులందరికీ జరిగింది వివరించింది, మీడియాకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసింది. తన తండ్రి ఏదైతే పొరపాటు మాట మాట్లాడినా వెంటనే పశ్చాత్తాపడ్డ విషయాన్ని తెలియజేస్తూ ఆయనకి సానుభూతి వచ్చేలా ప్రయత్నించింది. అలాగే ఆయన సరైనటువంటి నాయకుడు, బలమైనటువంటి నాయకుడు, ఎవరికి భయపడ్డని చెప్పింది, కుటుంబం భయపడలేదని చెప్పింది, మేము ఇలాగే స్ట్రాంగ్గా ఉంటామని చెప్పింది. మొండిగా నిలబడింది, న్యాయ పోరాటం తోడు నిలబడింది. తన తండ్రిని హీరోగా చూపించింది. తన తండ్రిని విలన్ చేసింది ముద్రగడ కుమార్తె, తన తండ్రిని హీరోని చేసింది అంబటి రాంబాబు కుమార్తె. ఒకళ్ళది అదృష్టం, ఇంకొకళ్ళ దురదృష్టం అనాలా, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఛాన్సెస్ అనాలా, ఎవరిష్టం వాళ్ళదే.